ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. మనకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్లపై ఎలాంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయనే విషయాల గురించి వివరించడానికి నిజామాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ టి నారాయణ గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల గురించి మనం అవగాహనను పెంచుకుందాం. నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల నేపథ్యం గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారండి. ముందుగా శ్రోతలకు నమస్కారాలు. ఈ మన దేశంలో జనాభాలో ప్రపంచంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. జనాభాతో పాటుగా దేశంలో వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మన దేశ జనాభా 140 కోట్లు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా మరి వాహనాల సంఖ్య కూడా 33 కోట్ల వాహనాలు ఉన్నట్టుగా మనకు లెక్కలు చెప్తా ఉన్నవి. దీనిలో 2 వీలర్స్, 4 వీలర్స్, 3 వీలర్స్ వాహనాలు ఉన్నవి. అందులో 77% 2 వీలర్స్ అంటే బైక్స్, స్కూటీస్ ఇట్లాంటి వాహనాలు ఉన్నవి. ఇన్ని వాహనాలన్నీ ప్రతిరోజు రోడ్డు మీదకి వస్తూ ఉన్నవి. అదే టైంలో మనకు అనుకున్నంతగా రోడ్ల వెడల్పు కార్యక్రమం జరగట్లేదు. కాబట్టి చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నవి. యాక్సిడెంట్ జరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నవి. ఒకటి మెయిన్గా చెప్పాలంటే రోడ్డు ప్రమాదం జరగడానికి మనకు రోడ్ కండిషన్, వెదర్ కండిషన్ అనేది ఒకటి ముందుగా ఉంది. అంటే రోడ్డు సరిగా లేకపోవడము, రిపేర్ చేయకపోవడము, గుంతలుగా ఉండడము, అది రోడ్ ఒకటి. తర్వాత వెదర్ కండిషన్, ఒక్కోసారి వాతావరణంలో మార్పుల వల్ల ఈ మంచు వచ్చి వాహనాలు నడిపేటప్పుడు సరి కనపడక వర్షాకాలంలో కూడా గుంతల రోడ్లు ఉండడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. అదే మాదిరిగా వెహికల్ కండిషన్ కూడా సరిగా లేకపోతే కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత మూడవది హ్యూమన్ ఎర్రర్స్ అంటారు, మానవ తప్పిదాలు. మానవ తప్పిదాల వల్లనే ఎక్కువ మనం ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. మానవ తప్పిదాలలో ముఖ్యంగా చూస్తూ ఉంటే చాలా మటుకు వాహనదారులు తన వాహనాన్ని ఓవర్ స్పీడ్గా అంటే పరిమితికి మించినటువంటి వేగంతో వాహనం నడపడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా ఈరోజు 2 వీలర్ నడిపే వాళ్ళు కానీ 4 వీలర్ నడిపే కానీ చాలా మంది కూడా ఈ మొబైల్, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతూ ఉన్నారు. అదొక కారణమైంది. తర్వాత కొంతమంది రాంగ్ రూట్లో వెళ్ళడము, అంటే సరైన రూట్లో కాకుండా రాంగ్ రూట్లో వెళ్ళడం కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. మరికొంతమంది వాహనదారులు ఈ తాగి వాహనాలు నడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే అందులో నార్కోటిక్ డ్రగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఆల్కహాల్ ఉండొచ్చు, రకరకాలైనటువంటి మత్తు పదార్థాలను సేవించి వాహనం నడపడంలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. ఇవన్నీ కూడా ఈ మానవ తప్పిదాలలో ఇవన్నీ కారణాలు ఉన్నవి. తర్వాత నెగ్లిజెన్స్ నడపడం, కొంతమంది నెగ్లిజెన్స్ నడపడం, మైనర్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉన్నారు. చాలా మంది పేరెంట్స్ కానీ మరికొంతమంది వాహనాలను మైనర్ పిల్లలు ఇవ్వడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. ఇన్ని ప్రమాదం మానవ తప్పిదాలు జరగడం వల్ల మన దేశంలో గంటకి 20 మంది చనిపోతూ ఉన్నారు. ప్రతిరోజు చూస్తే 484 మెంబర్స్ మన దేశంలో చనిపోతున్నారు. సంవత్సరానికి దాదాపుగా 1,70,000 మంది ఈ రోడ్డు ప్రమాదాలను చనిపోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా లక్షలాది మంది కూడా ఈ యాక్సిడెంట్ వల్ల క్షతగాత్రులై చాలా మంది బెడ్ రిడన్ అయి ఉన్నారు. మరి కాబట్టి ప్రజలందరూ కూడా వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తల్ని వాహనం నడపాలని మేము కోరుతా ఉన్నాము. అయితే మీరు చెప్పినట్టుగా మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, మరి ఈ మానవ తప్పిదాలు జరగకుండా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలంటే ఎట్లాంటి రోడ్డు భద్రతా ప్రమాణాలు ఉన్నాయన్న విషయం శ్రోతలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్లాంటి రోడ్డు భద్రతా ప్రమాణాలు మనకు ఉన్నాయి, వాటి గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు. ముఖ్యంగా మనం వాహనదారులు వాహనం నడుపుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లెక్కలు చూస్తే ఏంటంటే 77% ఈ బైక్స్ అంటే 2 వీలర్స్ నడుపుతా ఉన్నారు. ప్రమాదాలు జరిగే దానిలో 74% కూడా ఈ బైక్ నడిపే వాళ్ళే చనిపోతా ఉన్నారు. అందులో ఏజ్ గ్రూప్ చూస్తే 18 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళే 69% చనిపోతా ఉన్నారు. తర్వాత మనకి ఈ రోడ్డు చూస్తే భారతదేశంలో దాదాపు 15 లక్షల కిలోమీటర్ల చిల్లర మనకి పైచులకు మనకి రోడ్స్ ఉన్నాయి. అంటే నేషనల్ హైవేస్ కావచ్చు, పంచాయతీ రోడ్ కావచ్చు, ఆర్ఎన్బి రోడ్స్ కావచ్చు. 62% మనకి అంటే 95% మా గ్రామీణ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు ఉంటే
మిగతా రిమైన్ 5% హైవేస్ ఉన్నవి, నేషనల్ హైవేస్ ఉన్నవి. 62% నేషనల్ హైవేస్ జరుగుతూ ఉన్నవి. మిగతా 38% ఏమో మామూలు గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కానీ R&B రోడ్ల జరుగుతూ ఉన్నవి. అంటే నేషనల్ హైవే మీద 62% జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే మానవ తప్పిదాలలో ఓవర్ స్పీడ్ వెళ్ళడం అన్నట్టు. వాహనదారుడు ఎక్కడైతే రోడ్డు మీద మనకు 3 రకాలటువంటి మనకి బోర్డ్స్ ఉంటాయి. ఒకటి ఆ ఆర్డర్ బోర్డ్స్ అని ఉంటాయి. అంటే ఆర్డర్ ఇస్తూ ఉంటుంది అన్నట్టు, మనకి ఇంత స్పీడ్తో పోవండి అని చెప్తా ఉంటుంది. అది మన రౌండ్ కలర్ లో ఉంటుంది బోర్డు. కానీ ఎవరు కూడా ఆ ఆర్డర్ని మన వాళ్ళు చాలా పట్టించుకోవడం లేదు. 40 స్పీడ్ ఉన్నా కానీ 80 పోతా ఉన్నారు, 60 స్పీడ్ కానీ బోర్డు రాసి ఉన్నా కానీ వీళ్ళు 80-90కి మించిపోతా ఉన్నారు అన్నట్టు. తర్వాత అదే మాదిరిగా దానికి మనకు కాషన్ బోర్డ్ అని ఉంటుంది, కొంతమందికి కాషన్ బోర్డు లేదా వార్నింగ్ బోర్డు అని ఉంటుంది. అది రెడ్ కలర్ లో ఉండి, మరి ఉదాహరణకు అటు స్కూల్ ఉందనుకోండి, ఒక బోర్డు ట్రయాంగిల్ లో ఉండి రెడ్ కలర్ లో ఉండి ఒక పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి స్కూల్ బ్యాగ్ వేసుకొని ఉంటుంది. అట్లా ఇక్కడ రైల్వే ట్రాక్ ఉందని, లేకపోతే రోడ్ స్లిప్పరీ రోడ్ ఉందని, లేకపోతే నారో రోడ్ ఉందని, రకరకాలైనటువంటి రోడ్ సింబల్స్ అన్ని అంటే సైనేజెస్ అన్ని కూడా మన రోడ్డు మీద ఉంటాయి నేషనల్ హైవేస్. కానీ వాహనదారులు వాటిని ఏమాత్రం గమనించట్లేదు. గమనించకుండా వాహనాన్ని పరిమితి మించి వాహనం నడపడము, అశ్రద్ధగా నడపడము, అంటే ఎక్కడైతే వాహనాన్ని ఓవర్టేక్ చేయవాలనో అక్కడ ఓవర్టేక్ చేయకుండా ఇష్టం ఉన్నట్టు ఓవర్టేక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మానవ తప్పిదాలు ఇదొకటి కారణం అయితే, తర్వాత చాలా మంది కూడా ఈ మొబైల్ ఈరోజు ఎవరి చేతిలో చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు మొబైల్ నడుపుతూ ప్రమాదాలు గురి చేస్తూ ఉన్నారు. తర్వాత చాలా మంది ఇవన్నిటి కంట్రోల్ చేయడానికి అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏంటంటే మెయిన్గా ఇలాంటి ప్రమాదాలు అరికట్టాలంటే ముందుగా 77% వాహనదారులు 2 వీలర్స్ వాళ్ళు జరుగుతున్నాయి. కాబట్టి అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు ప్రతి ద్విచక్రదారుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటే మనం ఒకవేళ ప్రమాదం జరిగినా కానీ మనము ప్రాణ రక్షణ మనం కాపాడుకోగలుగుతాము. కానీ చాలా మట్టికి మేమందరం కూడా ఈ హెల్మెట్ పెట్టడానికి ఇప్పుడు ఈ మహోత్సవాల సందర్భంగా ప్రతి స్కూల్లో, కాలేజెస్లో, ప్రతి దగ్గర కూడా మేము ట్రాఫిక్ అవేర్నెస్ మీద సపరేట్గా కానీ జాయింట్గా కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము. అవేర్నెస్ కల్పిస్తాం ప్రజలలో రకరకాలుగా, కళా బృందాలతో కావచ్చు, స్కూళ్ళలో పోయి కావచ్చు, రకరకాల వీడియోస్ కావచ్చు, ఇన్ని ద్వారా పబ్లిక్ మేము అవేర్నెస్ చేస్తా ఉన్నాము. ఇంకా అదే మాదిరి కాకుండా చాలా మంది సీట్ బెల్ట్ పెట్టుకుంటలేరు. 4 వీలర్ వరకు సీట్ బెల్ట్ పెట్టడానికి కూడా మేము పెట్టకపోతే ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ చేస్తాము, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం అన్నట్టు. ఈ ఎన్ఫోర్స్మెంట్ వల్ల కూడా మేము ఇప్పుడు రోడ్డు ప్రమాదం తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. చాలా మంది కూడా వాహనదారులను ఈ సైలెన్సర్లు, కొంతమంది 2 వీలర్స్ ఏం చేస్తున్నారంటే ఎక్స్ట్రా సైలెన్సర్ ఫిట్ చేసుకొని పెద్ద శబ్ద కాలుష్యంతో కూడా వాహనం నడుపుతా ఉన్నారు. ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. కాబట్టి మేము గత సంవత్సరం 2022లో 23లో కూడా చాలా ద్విచక్ర వాహనాలకు ఏదైతే ఎక్స్ట్రా సైలెన్స్ ఫిట్ చేసుకుని ఉన్నారో వాటిని అన్ని తీసేసి కూడా మేము వాటిని యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే మనకు మీరు చెప్పినట్టుగానే భారతదేశం రోడ్లపై సంభవించే మరణాల్లో మొదటి స్థానంలో ఉందని, మరి మన జిల్లాకు వచ్చినట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి ఎలా ఉంది? మీరేమైనా ఈ మరణాల్ని తగ్గించడానికి ఎలాంటి కృషి జరుగుతుందనే విషయాలు మా శ్రోతలకు వివరిస్తారు. భారతదేశంలో మనం చెప్పుకున్నట్టు గంటకి అది 2023లో గంటకి 19 మంది ఉండే, 24 వచ్చేటప్పటికి గంటకి 20 మంది చనిపోతా ఉన్నారు. సేమ్ రేషియోలో కూడా మన తెలంగాణ కూడా భారతదేశంలో 7వ స్థానంలో ఉంది ప్రమాదాలకు గురి అయి యాక్సిడెంట్ అవుతున్న ప్లేస్ లో. అదే మాదిరిగా మన దగ్గర కూడా తెలంగాణలో కూడా మన దగ్గర 3.5 నుంచి 4 కోట్ల జనాభా ఉంటే దాదాపు 1,50,00,000 వాహనాలు మన దగ్గర ఉన్నాయి. నిజామాబాద్కి వస్తే నిజామాబాద్లో 2023లో యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య 341, 23కి వస్తే 337, 24కి వస్తే 340. అంటే మనము ఎంతగా అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ అందరూ, ట్రాఫిక్ అందరు కలిసి ఎంతగా మేము కృషి చేసినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ప్రజలు తమ వాహనాన్ని భద్రంగా నడపాలనే అవేర్నెస్ లేకపోతే, అవగాహన లేకపోతే మేము ఎంత చేసినా కానీ లాభం లేకుండా పోతుంది. కాబట్టి ప్రజలు కూడా, ప్రతి వాహనదారుడు కూడా ఖచ్చితంగా వాహనాన్ని నడుపుతున్నప్పుడు కొంత అవగాహనతోని ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించినట్టయితే మనం కొన్ని ప్రమాదాలను నివారించవచ్చు. చాలా మంది రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కూడా పాదచారులు కూడా
అటు ఇటు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అటు వెనక ముందు చూసుకోకుండా కూడా సడన్గా క్రాస్ చేస్తూ ఉన్నారు. అదే టైంలో వేగంతో వాహనం వస్తుంది, ఢీ కొట్టడం జరుగుతూ ఉంది అన్నట్టు. కాబట్టి ప్రజలు ఎక్కడైతే రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తున్నదో చూసుకొని జాగ్రత్తగా క్రాస్ చేయాలి. అట్లాగే మన జిల్లాలో ఈ NH-44 మీద అంటే ఎక్కడైతే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయో ఆ ప్రమాదం మనము బ్లాక్ స్పాట్స్ అంటాము. అందులో మనకు NH-44 మీద 12 మనకి బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగింది. అట్లాగే మనకు NH-63 అని ఉంటుంది. NH-44 అంటే మనకి ఆర్మూర్ మన జిల్లా బార్డరు దగ్గర నుంచి చివరికి నిర్మల్ వరకు మనది NH-44. దాని మీద 12 బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్లేస్ను గుర్తించగలిగినాము. గతంలో ఇవి 19 ఉండే. NH-44 వాళ్ళ కృషి వల్ల మా కృషి వల్ల అందరంగా జాయింట్గా చేయడం వల్ల వాటిని 7 బ్లాక్ స్పాట్ని తగ్గించగలిగినాము. ఈ NH-63 అంటే మనకి కమ్మరిపల్లి నుంచి చివరికి సాలూరు వరకు కూడా ఇది NH-63 అంటారు, మహారాష్ట్ర బార్డర్ వరకు. దీని మీద మనకి 23 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్లేసు. అట్లాగే అదర్ రోడ్స్ ఉన్నాయి. అదర్ రోడ్స్ అంటే RMD రోడ్స్ కావచ్చు, పంచాయతీ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ మీద కూడా ఒక 11 ఉన్నాయి బ్లాక్ స్పాట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. NH-61 అని ఉంటుంది, దాని మీద కూడా ఒక 3 బ్లాక్ స్పాట్ గుర్తించడం. అంటే జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్లేసెస్ 49 గుర్తించడం జరిగింది. వాటి మీద కూడా మేము ప్రమాదాలు తగ్గించడానికి అక్కడ బ్యారికేడ్స్ పెట్టడమా, రోడ్డు డిజైనింగ్ మార్పు చేయడమా, లేకపోతే అక్కడ సైనేజ్ పెట్టడమా, ఇవన్నీ కూడా మేము ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మీటింగ్ ఉంటుంది. దానిపైన అక్కడ మేము అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్తోని సమితితో చర్చించి ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మేము కృషి చేస్తూ ఉన్నాము. మీరు చెప్పినట్టుగానే ఈ బ్లాక్ స్పాట్స్లో ఇంకా ఇలాంటి కృషే కాకుండా ఇంకా ఏ విధమైన కృషి ఎక్కువ జరుగుతుందా, ఎట్లాంటి కృషి జరుగుతుంది అనే విషయాలు అయితే బ్లాక్ స్పాట్స్తో పాటు కూడా మనకి అక్కడక్కడ మనకి ఈ ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయో ఆ ప్రమాదాల దగ్గర కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ స్టాపర్ పెట్టడమా, అసలు డ్రమ్స్ పెట్టడమా టెంపరీగా. ఇప్పుడు NH-63 రోడ్ ఉందనుకోండి, ఇప్పుడు వైడనింగ్ అవుతూ ఉంది. అప్పుడు మనకి ఏమైందంటే రోడ్డు మధ్యన మీడియన్ అని ఉంటుంది, డివైడరు. ఆ డివైడర్ ఉండడం వల్ల కూడా కొంత రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు. మనకు 63 ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఫ్యూచర్లో రోడ్డు ప్రమాదాలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము కృషి చేస్తాం తగ్గించడానికి. మనకు ఈ జిల్లాలో వస్తే మనకు 1,79,439 వెహికల్స్ ఉన్నాయి మనకి. అందులో ఆటోస్ 25,653 ఉన్నవి, బైక్స్ 3,53,454 ఉన్నవి, అదర్ 4 వీలర్స్ 56,000 వెహికల్స్ ఉన్నాయి. అంటే మనకి చూస్తే 3,53,000 బైక్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం మనకి బైక్స్ ఉన్నాయి, 2 వీలర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మనకి 18 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ యాక్సిడెంట్లో ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. ఈ ఏజ్ గ్రూప్ అనేది మనకు చాలా అవసరము దేశానికి. ఎందుకంటే మానవ వనరులు, ప్రొడక్టివిటీ, తర్వాత హ్యూమన్ రిసోర్స్. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ అనేది మనకు కుటుంబానికి ఎంత అవసరమో దేశానికి కూడా అంతే అవసరము. కాబట్టి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే యువకులు కాబట్టి ఓవర్ స్పీడ్ వెళ్ళడము, నేను రాశిగా వెళ్ళడము, తర్వాత ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇవన్నీ మానవ తప్పిదాలు చేయడం వల్లనే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ట్రిపుల్ రైడింగ్ ఉండడం వల్ల ఏమిటంటే అన్కంట్రోల్ ఉంటుంది వెహికల్ మీద, వాహనం మీద మన కంట్రోల్ తప్పుతుంది అన్నట్టు. తర్వాత మన దగ్గర ఏంటంటే ప్రతి చిన్న ఫంక్షన్ కూడా ప్రజలు ఏంటంటే తాగుడుకు అలవాటు పడిపోయి వాహనం నడుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు తాగాల్సిన పరిస్థితి వస్తే వాహనం నడపకూడదు, వేరే డ్రైవర్ని పెట్టుకోవాలి, లేదంటే అక్కడ ఉండిపోవాలి. ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటేనే మనము ఈ రోడ్డు ప్రమాదం తగ్గించవచ్చు. ప్రభుత్వంతో ప్రజలకు కూడా అవగాహన ఉండాలి. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రభుత్వమైనా ఏం చేయలేదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కూడా వాళ్ళ అవగాహన కలిగి ఉండాలి. ప్రమాదాలు తగ్గించడానికి వాళ్ళ యొక్క కృషి ముఖ్యం. ఈ రోడ్డు భద్రత గురించి ప్రభుత్వం మరియు మీ తరఫునే కాకుండా మీకు అనుబంధంగా ఇంకా ఎలాంటి సంస్థలతో కలిసి మీరు పనిచేయడం జరుగుతుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు. జిల్లాలో మనకు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా
మనకు తోడ్పడుతూ ఉన్నారు. అట్లాగే రోటరీ క్లబ్ వాళ్ళు, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు, నెహ్రూ యువ కేంద్రాల వాళ్ళు కూడా మనకి ఈ రోడ్డు ప్రమాదం తగ్గించడానికి కృషి చేస్తూ ఉన్నారు. అట్లాగే మా వాళ్ళకు కూడా సిపిఆర్ అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా సిపిఆర్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి అని కూడా మేము హైదరాబాద్ నుంచి రోడ్ సేఫ్టీ వాళ్ళు తీసుకొచ్చి ఆర్మూరు, డిచ్పల్లి లాంటి, ఎందుకంటే మనకు ఎక్కువ ప్రమాదం జరిగేది ఆర్మూర్ పోలీస్ స్టేషన్, తర్వాత డిచ్పల్లి పోలీస్ స్టేషన్, నవీపేట లాంటి ఉన్నాయి. ఈ గతంలో కూడా మేము రోడ్ సేఫ్టీ వాళ్ళ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ తోని అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి, అంటే ఉదాహరణ NH-44 మీద ఇంకొక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గర ఎవరు ఉంటారు, అక్కడ దాబా వాళ్ళు, హోటల్ వాళ్ళు, పాన్ డబ్బా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ మన సిపిఆర్ కానీ ఫస్ట్ ఎయిడ్ మీద మనం అవగాహన కల్పిస్తే కొంతవరకు మనకు తగ్గించవచ్చు, ప్రమాదం తగ్గించవచ్చు. ఈ గోల్డెన్ అవర్ అనేది ఉంటాయి మనకి, అంటే 1 అవర్ లోపల మనము బాధితుని కనుక క్షతగాత్రం కనుక హాస్పిటల్ తీసుకెళ్తే కాపాడగలుగుతాం. కాబట్టి వాళ్ళు కొంత అవగాహన కల్పించడానికి, తర్వాత వాహనాలను తొందరగా పిలిపించి షిఫ్ట్ చేయడానికి మేము వీళ్ళ సాయం తీసుకుంటా ఉన్నాము. కాబట్టి వీళ్ళందరూ కూడా కొంత స్వచ్ఛందంగా కూడా మనకు వస్తూ ఉన్నారు. అట్లాగే మా ట్రాఫిక్ వాళ్ళకు కూడా ఇంతకుముందుకు ఈ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు కూడా మా వాళ్ళకు కూడా సిపిఆర్ ఎట్లా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలి, కొన్ని వాళ్ళు కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. మా వాళ్ళు కూడా మేము అందరికి ఎప్పటికప్పుడు వాళ్ళకి తరఫీదు ఇస్తూ ఉన్నాము, ఎప్పటికీ వారికి అవగాహన కల్పిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజల భాగస్వామ్యం ఉంటే మనము రోడ్డు ప్రమాదం చాలా వరకు తగ్గించవచ్చు. గత సంవత్సరం మనకి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా జడ్జి గారు, మా సిపి గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ మా పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్ నుంచి నెహ్రూ పార్క్ వరకు తీసి ప్రజల మరింత అవగాహన కల్పించడం జరిగింది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ మహోత్సవాల సందర్భంగా 29/1/2025 రోజున కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శ్రీరామ గార్డెన్ లో దాదాపు 1000 నుంచి 1500 మంది విద్యార్థుల సమక్షంలో ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు మేము ట్రాఫిక్ పోలీసు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రేపు ప్రోగ్రాం చేయబోతా ఉన్నాము. దానిలో ప్రజాప్రతినిధులను కూడా మేము భాగస్వామ్యం చేయబోతా ఉన్నాము. మరియు స్కూళ్ళు, పాఠశాలలను కూడా భాగస్వామ్యం చేసి విద్యార్థులకు, ఫ్యూచర్ విద్యార్థులే కాబట్టి వాళ్ళే రేపు వాహనాలు నడిపే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగిస్తే మనకి ఈ రోడ్డు ప్రమాదం తగ్గించే అవకాశాలు ఉంటాయి. మనం ఏది ఏజ్ గ్రూప్ చెప్పుకున్నాము, 18 to 45 ఏజ్ గ్రూపు వాళ్ళు మనము ఆ రోడ్డు ప్రమాదం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము చాలా ఇలాంటి ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మనము ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ శ్రీ టి నారాయణ గారు చెప్పినటువంటి ప్రమాణాలని పాటిస్తూ రోడ్డుపై భద్రంగా ప్రయాణించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా మా ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేసి మా శ్రోతలకు, మాకు ఈ అవగాహన కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా థ్యాంక్స్.